బ్రేకింగ్ న్యూస్ ములుగు జిల్లా వాజేడు ఎస్ఐ హరీష్ ఆత్మహత్య ఘటనలో ఒక ట్విస్ట్ నెలకొంది. యువతి వేధింపుల కారణంగానే సూసైడ్ చేసుకున్నట్లుగా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సోషల్ మీడియాలో ఎస్ఐకి నల్గొండ జిల్లాకు చెందిన యువతి పరిచయం అయింది. కొంతకాలంగా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. పెళ్లి చేసుకోవాలని ఎస్ఐపై యువతి ఒత్తిడి తెచ్చింది. నిన్న రాత్రి వాజేడు చేరుకుని ఎస్ఐని కలవాలంటూ ఒత్తిడి చేసింది. ఎస్ఐకి పెళ్లి నిశ్చయమైన విషయం తెలుసుకుని వేధింపులకు గురి చేసినట్లుగా తెలుస్తోంది. తనను పెళ్లి చేసుకోవాలంటూ కూడా వాగ్వాదానికి దిగింది. దీంతో రాత్రి నుండి తెల్లవారుజాము వరకు కూడా యువతికి నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు ఎస్ఐ హరీష్. ఇద్దరి మధ్య మాట పెరగడంతో క్షణికావేశంలో సూసైడ్ చేసుకున్నాడు ఎస్ఐ. సో దీనికి సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇదే చెప్తున్నారు. ఇక మరోవైపు చూసుకుంటే కనుక డెడ్ బాడీని తీసుకెళ్లకుండా ఎస్ఐ బంధువులు అడ్డుకున్నారు. తమ కుమారుడు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని వాళ్ళ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. సిఆర్పీఎఫ్ లో పనిచేస్తున్న హరీష్ సోదరుడు వచ్చే వరకు డెడ్ బాడీని తీసుకెళ్లమంటూ ఉన్నారు బంధువులు. దీనిపై ప్రత్యేక అధికారిని నియమించి లోతైన దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. వ్యక్తిగత కారణాలతోనే ఎస్ఐ హరీష్ సూసైడ్ చేసుకున్నట్లుగా వెల్లడించారు ఎస్పీ సబరీష్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వేణు అందుబాటులో ఉన్నారు. వేణు, అసలు ఏం జరిగింది? ఎస్ఐ యువతికి ఎస్ఐకి ఉన్న సంబంధం సాన్నిహిత్యం, దీంట్లో గొడవ వచ్చి దీనివల్లే సూసైడ్ చేసుకున్నారు అని కొంతమంది చెప్తుంటే, కుటుంబ సభ్యులు కాదు అని మరోపక్క ఆరోపిస్తున్నారు. అసలు ఏం జరిగింది? ఎస్ మనుష, అంటే సూసైడ్ చేసుకునే సందర్భం లోపల తనతో పాటు ఆ గదిలో ఓ యువతి ఉండడం కూడా కొంత సందేహాలకు తావించింది. అయితే తనతో రాత్రి నుంచి కూడా వాగ్వాదం జరిగిందంటే కూడా స్థానికంగా రిసార్ట్లో పనిచేస్తున్న సిబ్బంది చెప్తున్నారు. ఇద్దరి మధ్య వాగ్వాదం దేనికి జరిగిందనేది కూడా వాళ్ళంతా పట్టింది. ఎందుకంటే ఆయన స్థానికంగా పనిచేసే ఎస్ఐ కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళని డిస్టర్బ్ చేసే పరిస్థితి లేదు. సో ఉదయం నుంచి కూడా పోలీసులు ఆ రూమ్ను కూడా క్షుణ్ణంగా తనిఖీ చేశారు. క్లూస్ టీంతో కూడా దర్యాప్తు చేయడం జరిగింది. అయితే ప్రాథమికంగా పోలీసులు తెలుపుతున్న వివరాల ప్రకారం అతను కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఆయన సూసైడ్ చేసుకున్నాడు. అందులో వర్క్ ప్రెజర్ కానీ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి విషయాల్లో కానీ తను సూసైడ్ పాల్పడలేనటువంటి విషయాన్ని స్పష్టం చేశారు. కానీ తన సూసైడ్ గల ప్రధాన కారణాలు ఏంటి, ఆ యువతి ఏ సమయంలో వచ్చింది, ఆ యువతితో జరిగినటువంటి వాగ్వాదం కారణాలు ఏంటి అనే దానిపై పూర్తి స్థాయి లోతైన విచారణ జరిగిన తర్వాత పూర్తి విషయాలు వెల్లడిస్తామని చెప్తున్నారు. అయితే ఇందులోపల ఒక కొత్త ట్విస్ట్, ఎందుకంటే తాను ఉద్యోగంలో చేరి దాదాపు 2020 బ్యాచ్ చెందిన వేస్తే తాను సంవత్సరం నుంచి కూడా వాజేడ్ లోపల తాను విధులు నిర్వహిస్తున్నాడు. అయితే ఈ సమయంలోనే తనకు ఇన్స్టాగ్రామ్ లోపల యువతి పరిచయం అయింది, నల్గొండ చెందిన యువతి. ఆ యువతితో తను తరచూ మాట్లాడడం, ఇద్దరి మధ్య స్నేహం పెరిగింది. దీంతో కొంత సాన్నిహిత్యం పెరిగినట్టు తెలుస్తుంది. అయితే తాను కొద్ది రోజుల నుంచి కూడా పెళ్లి చేసుకోవాలంటూ ఎస్ఐ హరీష్ను వేధింపులకు గురి చేసినట్లుగా తాను తన సన్నిహితుల వద్ద చెప్పుకుంటూ తన చుట్టాలకు తాను ఈ విషయం చెప్పుకుంటూ తన ఫ్రెండ్స్కు చెప్పుకున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ వ్యవహారంతో తాను హరీష్కు ఈ నెల 6వ తేదీన ఎంగేజ్మెంట్ ఉంది. ఎంగేజ్మెంట్ తర్వాత జనవరిలో పెళ్లి కూడా చేసుకుందామంటూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే సిద్ధంగా ఉన్నారు. సో ఈ విషయం తెలుసుకున్నటువంటి యువతి నల్గొండ వచ్చిందంటే ఒక కీలక అధికారి చేత ఎస్ఐ హరీష్కు ఫోన్ చేయించి కొంత బెదిరించట్లా కూడా తెలుస్తుంది. దాంతో పాటుగా ఈ విషయంలో ఏటో విషయం తెలుసుకోవాలంటూ కూడా నిన్న ఆమె పలుమార్లు ఫోన్ చేసి తను ఓ రకంగా బ్లాక్మెయిల్ చేసే విధంగా ఆ మాజేడుకు వచ్చి తను కలవాలంటూ కూడా తనపై ఒత్తిడి చేయడంతో ఆయన విధుల్లో ఉన్నప్పటికీ కూడా రాత్రి 9 గంటలకు విధులు ముగించుకొని ఆ రిసార్ట్ వద్దకు చేరుకున్నారు. రిసార్ట్ వద్ద దాదాపు తనకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా తమకు చెప్పి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా కూడా యువతి ససేమిరా అనడం, తర్వాత మాట దాదాపు 6 గంటల పాటు ఇద్దరి మధ్య కూడా తీవ్ర వాగ్వాదం జరిగినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే తాను తన ముందే ఆ క్షణికావేశంలో కూడా సూసైడ్ చేసుకుంటారు. అయితే సూసైడ్ చేసుకునే ముందు ఆ యువతి ఎక్కడ ఉన్నా కూడా ఎస్ఐని ఎందుకు అడ్డుకోలేకపోయింది అనేది ప్రస్తుతం ఆ సందేహాలకు తావిస్తుంది. తన సూసైడ్ అయినా నిజంగా తను ప్రేరేపించే తన సూసైడ్ చేసుకునే విధంగా చేసింది అనేది కూడా కొంత పోలీసులు పూర్తి స్థాయి విచారణ తర్వాత తెలిపే అవకాశం కనిపిస్తుంది. ఏదేమైనా కూడా హరీష్ హత్యకు డిపార్ట్మెంట్కు సంబంధం లేదని తేల్చిన తర్వాత కుటుంబ కలహాలే కారణమని భావించారు. కానీ ప్రస్తుతం ఆ యువతి యొక్క వ్యవహార శైలి ఏందనేది కూడా ప్రస్తుతం అధికారులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు. తన మెసేజ్లు, ఆ యువతి నుంచి తనకు వచ్చినటువంటి మెసేజ్లను కూడా పూర్తిగా పోలీసులు స్టడీ చేసిన తర్వాత సూసైడ్ గల కారణాలు ఏందనేది కూడా పూర్తి స్థాయి అఫీషియల్ ప్రకటన పోలీసుల నుంచి వచ్చే అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా సోషల్ మీడియా పరిచయం ఈ రోజున హరీష్ సూసైడ్ గల కారణమైతే అయింది. మొత్తానికి తను 6వ తేదీన ఎంగేజ్మెంట్ కోసం ఉన్నటువంటి ఆ కుటుంబము, అదేవిధంగా తను ఎదిగిన కొడుకు శుభకార్యం ఉందనుకున్నటువంటి 2 కుటుంబాలు కూడా శోకసందమునిగా ప్రస్తుతం వాజేడు వద్ద కూడా పూర్తి స్థాయిలో తాను శవాన్ని తీసుకెళ్లనివ్వము, తాను సూసైడ్ చేసుకునే పిరికివాడు కాదు, ఇందులో ఏదో కోణం ఉందంటూ కూడా కుటుంబ సభ్యులు కొన్ని అనుమానాలు వెలిబుచ్చారు. అయినప్పుడు కూడా పోలీసులు దాదాపు గంట సేపు
పోలీసులతో వాగ్వాదం జరిగింది. వాళ్ళంతా నచ్చజెప్పి ప్రస్తుతం ములుగు ఏరియా ఆసుపత్రికి ఎస్ఐ హరీష్ మృతదేహాన్ని తరలిస్తున్నారు. అక్కడ పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత స్వగ్రామం వెళ్లే పరిస్థితి ఉంది మౌనిష. వేణు, ఎవరైతే ఆ యువతి ఉందో ఎస్ఐతో పాటు రూమ్ లో ఆ యువతిని విచారించే ప్రయత్నం చేశారా? ఆ యువతి వైపు వర్షన్ ఎలా ఉంది అసలు? అంటే ఇది సున్నితమైన అంశం కాబట్టి యువతి అసలు ఏ సమయానికి వచ్చింది, తను ఎందుకు వచ్చింది అనే అంశాలను కూడా పూర్తిగా పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. తన సంభాషణలో హరీష్తో ఆ యువతి చేసినటువంటి సంభాషణలు ఏంటి, ఎన్ని రోజుల నుంచి ఫోన్ చేస్తూ ఉంది, అసలు తన ఒత్తిడి ఉందా, తన ఎవరితో ఫోన్ చేయించింది, ఒక కీలక అధికారితో హరీష్కు ఫోన్ చేయించి తన జాబ్లో ఇబ్బంది పడతావు, తనను పెళ్లి చేసుకోవాలంటూ కూడా కొంత బెదిరించే దూరంలో మాట్లాడించి తెలుస్తుంది. కాబట్టి ఈ వ్యవహారాలను కూడా పూర్తి స్థాయి లోపల పోలీసులు టెక్నికల్ ఎవిడెన్స్ కూడా సేకరిస్తున్నారు. సో ఆ యువతే కారణమైందా లేకపోతే తను సూసైడ్ చేసుకోవడానికి యువతే ప్రేరేపించిందని కూడా తేలాల్సింది. ఇది మహిళతో కూడుకున్న సంబంధం కాబట్టి కొంత చేసి లోతైన దర్యాప్తు చేస్తామంటూ కూడా ఎస్పీ శబరీష్ ప్రకటన చేశారు. సో ఇందులో ఎటువంటి అనుమానాలు లేకుండా పూర్తి స్థాయి ఎటు పక్షపాతం లేకుండా విచారణ చేస్తామంటూ కూడా ఆయన కూడా చెప్పారు. మొత్తానికి మరికొద్ది సేపట్లో ఆ యువతిని కూడా విచారించడానికి మహిళా పోలీసుల అధికారి సమక్షంలో కూడా ఆ యువతిని కూడా విచారించబోతున్నారు. దాంతో పాటుగా సీసీటీవీ ఫుటేజ్ అన్ని కూడా పోలీసులు ఇప్పటికే స్వాధీనం చేస్తున్నారు. సో వాటన్నిటిని బేరీలు వేసుకుంటున్నా యువతితో వాళ్ళు మహిళా ఉన్నతాధికారులు కూడా విచారించే అవకాశం కనిపిస్తుంది. సో ఆ విచారణలో యువతి ఏం చెప్తుంది, యువతికి సంబంధించి ఆ ఫోన్ డేటా ఏముంది, తన మెసేజ్లు, తన ఫోన్ కాల్స్ ద్వారా కూడా కొంత కీలక సమాచారం సేకరించే అవకాశం ఉంది. సో మొత్తంగా యువతి పాత్ర ఇందులో కీలకం అంటూ కూడా భావిస్తున్న నేపథ్యం లోపల తన పాత్ర ఏందనేది పోలీసులు విచారణలో తేల్చే అవకాశం ఉంది. ఆ తర్వాతే అసలు ఏం సూసైడ్ గల ప్రధాన కారణాలు కూడా బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. మౌనిష. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వేణు.